హే హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాకేష్. ఈరోజు మనం హైదరాబాద్లోని చౌమల్లా ప్యాలెస్ చారిత్రాత్మక కట్టడం గురించి తెలుసుకుందాం. ఈ ప్యాలెస్లో నిజాం రాజులు వందల సంవత్సరాల క్రితం ఉపయోగించిన కార్లు, గన్స్, వాళ్ళ జీవన శైలి ఎలా ఉండేదో, వాళ్ళు ఏమేమి ఉపయోగించారు, ఎట్లా బతికిరు అనే విషయాన్ని తెలుసుకుందాం. కానీ ఈ ప్యాలెస్లోకి ఎంటర్ కావాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దలకైతే 100 రూపాయలు, చిన్నపిల్లలకైతే 40 రూపాయలు, ఫారినర్స్కి అయితే 400 రూపాయలు. మొబైల్ షూట్ అంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలనుకున్న వాళ్ళు 50 రూపాయలు పెట్టి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టోకెన్ తీసుకున్న కాంచెల్ మీ ఇష్టం అండి, ఎలా అయినా ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. డైలీ ఈ ప్యాలెస్ని చూడడానికి మినిమం ఒక 10,000 మంది వస్తారు. ఈ 10,000 మందికి ఎలాంటి ఇబ్బంది కలగద్దని చెప్పేసి పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉన్నది 2 వీలర్స్కి, కార్స్కి. ఈ ప్యాలెస్ మొత్తం నువ్వు తిరిగి చూసినావంటే పెద్ద మొగోనివే, ఎందుకంటే అంత పెద్దగా ఉంటుంది ఈ ప్యాలెస్. నేను ఒక టికెట్ కొనుక్కొని మీకు ఈ ప్యాలెస్ని మొత్తం చూపిద్దామని చెప్పేసి ఎంటర్ అవుతున్నా. చలో రండి, ఇక చూసేద్దాం ప్యాలెస్ అనేది ఎంత పెద్దగా ఉంటుంది, ఏంది కథ, అసలు దీని స్టోరీ ఏంది, ఇందులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి అన్నీ క్లియర్గా చూపిస్తా. ఈ వీడియోని మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా నేను మీకు ఒక గివ్ అవే ఇద్దామనుకుంటున్నా. అది ఏంటి అనే విషయాన్ని నేను లాస్ట్లో చెప్తా. మీరు ఇంతగా సపోర్ట్ చేసినందుకు నేను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. అసలు ఆ గిఫ్ట్ ఏంటని చెప్పేసి మీకు లాస్ట్ వీడియోలో ఒక చిన్న క్వశ్చన్ చెప్పేసి మీకు ఆన్సర్ చెప్పిన వాళ్ళకు తప్పకుండా నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తా. మీరు ఆశ్చర్యపోతారు ఆ గిఫ్ట్ చూసి. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మనం. ఈ ప్యాలెస్ అసఫ్జాయి రాజుల ఇల్లు అన్నమాట. ఈ ప్యాలెస్ను 1750లో సలాబాద్ జంగ్ అనే రాజు స్టార్ట్ చేసిండు. 1857 మరియు 1869 మధ్య కాలంలో పరిపాలించిన రాజు అఫ్జలుద్దౌలా ఈయన ఈ కట్టడాన్ని పూర్తి చేసిండు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 2010లో ఈ ప్యాలెస్కి యునెస్కో సాంస్కృతిక వారసత్వ గుర్తింపు లభించింది. ఇది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. నిజాం రాజుల అధికారిక నివాసం అన్నమాట ఆ రోజులలో ఇది. ఈ ప్యాలెస్కి 2 ప్రాంగణాలు ఉండేటివి. ఒకటి ఆఫ్తాబ్ అంటే సూర్యుడు, రెండవది మహతాబ్ అంటే చంద్రుడు అన్నమాట. ఈ ప్యాలెస్ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ పచ్చని చెట్లు, మంచిగా వాటర్, అంత ప్రశాంతంగా ఉంటుంది భయ్య. ఒక్కరోజు మీరు ఇక్కడికి వచ్చి మీరు స్పెండ్ చేసిందంటే ఆ రోజు కూడా మీకు సరిపోదు, కానీ మీరు చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి వెళ్ళి. అంత పెద్దగా ఉంటుంది ప్యాలెస్, మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చలో ఇక ప్యాలెస్ని చూసేద్దాం రండి. ఇదేనండి ఆ అద్భుతమైన కట్టడం. చూడండి ఒకసారి ఎంత బాగుంది, ఆ వ్యూ ఎలా ఉంది చూడగలరా. అంత పెద్ద ప్యాలెస్ని మీరు ఒక్క రోజులో తిరిగి చూడగలరా? ఛాలెంజే భయ్య, మీరు చూసినట్లయితే మీరు తోపేపో. ఇది మీకు ఒక వార్నింగ్ లాంటిది భయ్య. మీరు తీసుకున్న టికెట్స్ మీరు జాగ్రత్తగా మీ దగ్గరనే పెట్టుకోండి బయటికి పోయేదాకా, ఎందుకంటే మధ్యలో చెక్ చేస్తారంట. ఇదే భయ్య నేను మీకు చూపించాలనుకుంటున్నాను నిజాం రాజుల ఇల్లు, దర్బార్, అద్దాల మేడ. ఇక మీరు ఎట్లా పిలుచుకుంటారో అట్లా పిలుచుకోరు. నాకు ఈ ఇల్లుని చూస్తే మాత్రం మతి పోయింది. ఎందుకంటారా, దీని అమ్మ జీవితం ఆ కాలంలోనే వీళ్ళు ఇట్లా బతికిర్రు. మనం ఈ రోజులల్లా ప్రతిదానికి అడ్జస్ట్మెంటే. కానీ చూడండి వాళ్ళు ఉంటాం బిక్తాం అని చెప్పేసి ఆ వందల సంవత్సరాల కాలంలోనే ఎట్లా బతకాలో అట్లా బతికిరు భయ్య. మనం కూడా ఇట్లా ఒక్కరోజు బతికినా చాలు భయ్య. నేను కోరుకునేది అదే, ప్రతి ఒక్కరు మంచిగా లగ్జరీగా బతకాలి, అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తా, చూడండి కావాలంటే. అదేంటో మీరు చెప్పగలుగుతారా? చూడండి, ఇదేంటి చెప్పండి. నేను చెప్పాలా? దర్బార్. నిజాం రాజు ఈ ప్లేస్లోనే కూర్చొని అన్ని పంచాయతీలు చెప్పేదన్నమాట. మహారాణి వారు పక్క పొంటి ఉండేవారు, మధ్యలో అక్కడ ఉన్న ఆ పసుపు కలర్ మెత్త ఉన్నది చూసినావా, ఆ మెత్త మీద మంచిగా ఒరిగి పెద్దరాజు పంచాయతీలు చెప్పేటోడట అన్ని విధాలుగా, ఏంది కథ, ఏంది కార్ఖానా అని. నా లాంగ్వేజ్ తోటి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి భయ్య, నెక్స్ట్ వీడియోలో చేంజ్ చేసుకుంటా. వీళ్ళేనండి మనల్ని పరిపాలించిన రాజులు. దాదాపు ఒక 8 మంది ఉంటారు వీళ్ళు. ఒక్కొక్కరికి ఒక్కొక్క హిస్టరీ ఉంటుందండి. అది తెలంగాణ హిస్టరీలో ఉంటుంది. మీకు ఎవరికైనా వీళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంటే మంచి ఒక తెలంగాణ హిస్టరీ బుక్ కొనుక్కొని మంచిగా చదవండి, పూర్తి హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఇవి చెస్ బోర్డ్ లాగా ఉంటుంది, కానీ చెస్ బోర్డ్ కాదండి అది. ఇవి ఒక రాజముద్రికలు. ఈ ముద్రలు మీకు పడ్డాయంటే మిమ్మల్ని ఆపేటోళ్ళు లేడు. అంటే మనం నార్మల్గా ఏదైనా ఆఫీస్కి పోయినప్పుడు మనకు ఒక స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ వేస్తే మనల్ని ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎవడు ఆపడం మనల్ని. అలాంటి రాజముద్రికలు అన్నమాట ఇవి అంటే ఏ పనికి ఏ రాజముద్రికలు వేయాలని చెప్పేసి మనకు తెలియదు, వాళ్ళకే తెలిసి ఉంటుంది. అందుకే ఆ కాలంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకపోయేది. ఏ పనికి ఏ ముద్రిక ఉంటే ఎలాంటి అడ్డంకులు ఉండకపోయేటియో ఆ ముద్రికలు అన్నీ ఇక్కడ ఉంటాయి భయ్య. మనకి ఇవి తెలియదు, కానీ ఇవన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈ రోజు మొత్తం కాదు, ఒక 10 వీడియోలు చేయాల్సి వస్తుంది. అందుకే మీకు షార్ట్కట్లో
పూర్తిగా క్లియర్గా అర్థం కావడానికి ఒక 20 నిమిషాల వీడియో మాత్రమే చేసిన, చూడండి. వీళ్ళేనండి మనల్ని పరిపాలించిన 8 మంది అసఫ్జాయి రాజులు. వాళ్ళు ఎవరంటారా? చెప్తా వినండి. అసఫ్జా, నాజర్ జంగ్, ముహియుద్దీన్ ముజాఫర్ జంగ్, సలాబత్ జంగ్, నిజాం అలీ ఖాన్, మీర్ అక్బర్ అలీ ఖాన్, మీర్ ఫర్జుందా అలీ ఖాన్, మీర్ అక్బర్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆఖరి వ్యక్తి అండి ముఖారాంజా, అసఫ్జాయి రాజవంశం యొక్క చివరి పాలకుడు అండి ఈయన. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ రాజుల చేత నిర్మించబడిన కొన్ని అద్భుతమైన కట్టడాలు భయ. చూడండి ఎంత బాగున్నాయో. నార్మల్గా ఈ బొమ్మల రూపంలో చూస్తేనే ఇంత బాగుంటే, అవి నిజంగా ఉన్న ప్లేస్లోకి పోయి మనం చూసి దాన్ని మనం ఎంజాయ్ చేయగలిగితే మాత్రం ఎంత బాగుంటుందో మీరే ఒకసారి ఊహించుకోండి. కొన్ని రకాల కట్టడాలను చూపిస్తే ఒక 4-5 రకాలు చూడండి ఎంత బాగుందో. నార్మల్గా చూడండి ఒక బొమ్మల రూపకంగా ఎంత బాగుంటే, నిజంగా పోయి మనం అక్కడ స్పెండ్ చేసి ఆ ఒక్కరోజు అక్కడ మనం గడిపినట్లయితే ఎంత బాగుంటుంది. ఇది ఒక తాజ్మహల్ని పోలి ఉంది భయ్య. చూడండి ఒకసారి ఎంత బాగుందో. చూసారా? అబ్జర్వ్ చేయండి ఈ కట్టడాన్ని. అంతా మంచిగానే ఉంది కానీ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టడానికి పైసలు కావాలి కదా మరి మనకు. ఆ పైసలను చూద్దాం రండి. ఈ పైసలను మీకు చూపిస్తున్నా కానీ ఈ పైసా ఒక్కొక్క దానికి ఎంతెంత అర్థమో నాకైతే తెలియదు భయ్య. ఎందుకంటే మనకు తెలియదు ఆ కాలంలో యూజ్ చేసిన పైసలు అవి నోట్లు. ఆ నాట్లో ఇప్పుడంటే 500 అంటే మనకు తెలుస్తుంది, 2000 అంటే మనకు తెలుస్తుంది, 100 అంటే మనకు తెలుస్తుంది. కానీ నాకు తెలియదు ఇవి. నేను మీకు వీడియో స్టార్టింగ్లో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను కదా భయ్య, అదేంటో చెప్తా వినండి. ఏం లేదు భయ్య, నా యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళకి నేను ఒక సిల్వర్ కాయిన్ ఇద్దాం అనుకుంటున్నా భయ్య, ఇద్దరికి ఫస్ట్ సెకండ్ లాగా. ఎందుకంటే ఇది నాకు 1000 సబ్స్క్రైబ్స్ అయిన సందర్భంగా హ్యాపీగా ఇస్తున్నా మీ అందరికీ. ఎందుకంటే మీ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంతవరకు వచ్చిన. మీలాంటి వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇంత దాకా రాకపోదును. అందుకే కృతజ్ఞత భావంతో మీకు ఒక సిల్వర్ కాయిన్స్ ఇద్దామనుకుంటున్నా. ఏం లేదు భయ్య, ఒక చిన్న క్వశ్చన్. ఏం లేదు, నేను ఏం అడుగుదాం అనుకుంటున్నా అయితే, నేను మీకు ఏం గిఫ్ట్ ఇస్తా అనుకుంటున్నా అంటే సిల్వర్ కాయిన్స్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో సిల్వర్ కాయిన్ అని అయితే ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకు నేను లక్కీ డ్రా పద్ధతిలో డిసెంబర్ 31 నాడు తీసి జనవరి 1కు ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళని డిక్లేర్ చేసి వాళ్ళకి పక్కా ఈ గిఫ్ట్ అందేలా 100% కష్టపడి మీకు ఖచ్చితంగా ఇస్తా భయ్య. చూడడానికి కావాలంటే నేను ఆ వీడియో కూడా చేసి మీకు పెడతా. ఇది నా పక్కా హామీ. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఆన్సర్ క్వశ్చన్ కూడా కాదు, జస్ట్ ఆన్సర్. ఏం లేదు, ఆన్సర్ సిల్వర్ కాయిన్. నేను మీకు ఏం గిఫ్ట్ ఇస్తా అనుకుంటున్నా అది సిల్వర్ కాయిన్. ఆ సిల్వర్ కాయిన్ అని ఎవరు కామెంట్ పెడతారో వాళ్ళకి గిఫ్ట్. ఇది నేను వీడియో స్టార్టింగ్లో చూపించిన రాజుగారి బెడ్ అండి. అక్కడేమో నిజ రూపకంగా ఉంది, ఇక్కడ ఒక బొమ్మ రూపకంగా ఉంది, అంతే తేడా. కాకపోతే కొంచెం డిజైన్ మార్పులు చేర్పులు అంటే కలర్ మంచి బాగా అనిపించింది, అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు. అది చూసిన వాళ్ళు ఇది చూసినట్టే. సారీ ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయా. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఎక్స్ప్లోర్ బై రాకేష్, యూట్యూబ్ ఐడి వచ్చేసి ఎక్స్ప్లోర్ బై ఉషా రాకేష్. ఈ 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసిన వాళ్ళకు సిల్వర్ కాయిన్ గిఫ్ట్గా ఇస్తా భయ్యా. రాజదర్బార్ని ఒక పెయింటింగ్ రూపంలో చూపిస్తున్నారు చూడండి. రాజు, అక్కడ ఉన్న మంత్రులు, అసలు సమావేశం ఎలా జరిగేది, ప్రజలకు ఏమేమి జరగాలి, ఎట్లా పరిపాలించాల విషయం మీద ఒక పంచాయతీ అన్నమాట అది. ఇవి ఆ కాలం నాటి లెటర్స్ భయ్య. ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి పంపుకున్న లెటర్స్. ఆ లెటర్స్లో మ్యాటర్స్ ఏంటో మనకు తెలియదు కానీ చూడండి, మనకు అది అర్థం కూడా కాదు, ఉర్దూ భాష అనుకుంటా. ఈ సమాచారం ఒకరికి పంపుకోవడం, తెలుసుకోవడం. ఎందుకంటే ఆ కాలంలో ఫోన్ కాల్స్ అలాంటివి ఏం లేవు కాబట్టి లెటర్స్ని ఉపయోగించేవాళ్ళు. 2002లో అండ్ 2025లో ఈ ప్యాలెస్కి వచ్చిన అవార్డ్స్ భయ్య చూడండి. అవార్డ్స్ మరియు సర్టిఫికేట్స్ గుర్తింపు పొందినవి ఇవి ఆ కాలంలో ఉపయోగించిన బాణాలు, విల్లులు, కత్తులు, కటార్లు, ఇక మారణాయుధాలు అన్నమాట. రాజులు ఈ మధ్య యుద్ధాలు జరుగుతాయి కదా ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి, ఆ టైంలో ఉపయోగించిన ఇవన్నీ అస్త్రాలు. ఇక నాకైతే తల్వార్ బాగా నచ్చింది భయ్య. మీకే తల్వార్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇది కూడా మీకు నచ్చిన తల్వార్. అది ఏంది సింహాద్రి సినిమాలో ఆయుధం ఉన్నట్టున్నది భయ్య, మస్తున్నది కదా. యుద్ధంలో సైనికులు యూజ్ చేసే డ్రెస్ చూద్దాం రండి. డ్రెస్ కానీ, ఆ హెల్మెట్ కానీ, తలకాయకి పెట్టుకునేది, కత్తి, వాళ్ళు వేసుకునే షూస్ చూడండి ఎంత బాగున్నాయో. అసఫ్జాయి రాజుల సైనికుల దగ్గర మంచి మంచి ఆయుధాలు ఉన్నాయి భయ్య. గన్స్ కానీ, బాణాలు కానీ, విల్లులు కానీ, అవి ఏంటిది మనం చూస్తే మతిపోతాయి. ముందు అయితే ఇంకా ఫుల్ గన్స్ ఉన్నాయి, వీడియోలో చూపిస్తా మీకు. అసలు వీళ్ళు యుద్ధం ప్రిపరేషన్ కన్నా ఆయుధాలను సమకూర్చుడే మస్తున్నది భయ్య వీళ్ళ దగ్గర. మీరు ఇలాంటి ఆయుధాలను కానీ వస్తువులను కానీ ఎక్కడైనా చూసారా భయ్య?
నేను మాత్రం ఫస్ట్ టైం ఇలా చూడడం అంటే లైవ్లో చూడడం నాకు బాగా అనిపించింది, మంచి ఫీల్ కలిగింది. ఒక యుద్ధ క్షేత్రానికి పోయినట్టు, నేనే అక్కడ ఏదో యుద్ధంలో పాల్గొన్నట్టు మంచిగా అనిపించింది. ఈ మొత్తం ప్యాలెస్ తిరగాలంటే దమ్ దమ్ అవుతుంది భయ్య. ఇప్పటికే సగం మాత్రమే అయింది. ఈ సగంలోనే మీకు ఇంత చూపించిన, ఇంకా ముందు ముందు ఓల్డ్ వస్తువులు, ఆ వందల సంవత్సరాల క్రితం యూజ్ చేసిన ఓల్డ్ వస్తువులు ఇంకా చాలా ఉన్నాయి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. చలో రండి మనం ఇంకో ఫ్లోర్కి పోదాం. ఈ ఫ్లోర్లో అసలు ఏముంటుందో తెలుసా మీకు? ఆ రాజులైతే ఎంతమంది ఉన్నారో అంతమంది ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి భయ్య. ఆ ఫోటో ఫ్రేమ్స్ తోటి వచ్చిన విజిటర్స్ అందరూ ఫొటోస్ దిగి వాళ్ళతో ముచ్చట పెట్టినట్టు, వాళ్ళతో ఫోటోలు దిగినట్టు, ఏం సంగతి కాక అంత మంచిదైనా, ఏమేమి యుద్ధాలు చేసినావు, ఏం సాధించినావు, ఏం బహుమతులు పట్టుకొచ్చినావు, ఇంత పెద్ద కోట ఎందుకు కట్టినావు, ఇంత పెద్ద కోటలో నువ్వు ఇంత విలాసంగా ఎట్లా బతికగలిగినావు, ఈ రోజులలో మేము గింత కట్టని చేస్తానని ఒక ఇల్లు కట్టుకుందామంటే దమ్ దమ్ అవుతుంది, నువ్వు ఇంత పెద్ద కోట కట్టగలిగినావంటే హ్యాట్స్ ఆఫ్ భయ అని చెప్పేసి నార్మల్గా ప్రజలం కానీ అంటే నేనే చెప్పిన అనుకోరాదు, నా మనసులో మాటలు ప్రజల మీద పెట్టి చెప్తాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక తిరిగి తిరిగి కింద మీద అయ్యి ఒకడ కూర్చున్న భయ్య, నేనే ఇంకా బుక్కడని నీళ్ళు తాగి వశం అవుతలేదు. మరి సగం చూపించే వరకే పానం అంతా గాయ గాయ ఆగం ఆగమైంది భయ్య. ఈయన ఎవరో తెలుసా మీకు? నెక్స్ట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భయ్య. ఈయన పెద్ద యోధుడే అనుకోవచ్చు, కొంచెం హిస్టరీ మంచిగానే ఉన్నది ఈయన గురించి, ప్రజలకు మంచిగా చేసింది ఈయన. ఈయన ఈయన గురించి చెప్పాలంటే ఒడవది, మంచోడే. ఈయన అసఫ్జాయి రాజులలో చివరి వ్యక్తి భయ్య. ముఖారంజా చాలా గొప్ప వ్యక్తి. చూడండి, అంటే మీకు ఈ రాజవంశాల గురించి తెలవాలంటే హిస్టరీ తెలుసుకోండి భయ్య. హిస్టరీలో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఈ హిస్టరీ మొత్తం వాళ్ళకి తెలుసు. ఈయన ఇంకో రాజు 2 పులులను చంపి మంచిగా ఆ పులుల మీద అంటే కూర్చొని మంచిగా ఒక ఫోటో దిగింది భయ్య. చూడండి, జూమ్ చేసి చూపిస్తా, చూసారా? మంచిగా 2 పులులను చంపి ఆ పులుల మీద మంచిగా కూర్చున్నాడు భయ్య. ఎంతైనా రాజు కదా, రాజరికం. ఇవి రాజులు వాళ్ళ పిల్లలు ఉపయోగించిన యూజ్ చేసిన ప్లేట్స్, కప్పులు, సాసర్లు, తిన్నవి కానీ తాగినవి కానీ అన్నీ ఒక ఫ్లోరే మంచిగా దాచిపెట్టిరు భయ్య, అద్దాలల్లో పెట్టి. మస్తున్నాయి జాడులు, పచ్చళ్ళు పెట్టుకున్న జాడులు, ఇక ఒక ఇంట్లో సామాన్లు అయితే ఎవేవి ఉంటాయో అన్నీ మంచిగా దాచిపెట్టిరు భయ్య వీళ్ళు ఇక్కడ. అంటే బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, అంటే ఒక కొత్త ఐటమ్స్ లాగా అనిపించింది నాకైతే. ఇవేమో మీరు చూసినావా ప్యాలెస్. మనం ఇందాక కింది నుంచి చూసినాం, ఇది పైన వ్యూ అన్నట్టు. పైనుంచి ఇంత బాగా అనిపిస్తుంది మనకు వ్యూ. ఇది చూడండి, ఇది మొత్తం ప్యాలెస్ భయ్య. మనం కింద నేను చూసిన రాజ దర్బార్ అని చెప్పేసి, అదే దర్బార్ని ఇప్పుడు పైన నుంచి చూపిస్తున్నా. చూడండి ఎంత బాగుంది ఆ అద్దాల మేడ, చూసారా? ఇది ఒక సోడా సీసా, ఆ పక్కనున్న గ్లాసులు మరి సోడానే తాగిర్రో మళ్ళీ లేదని కలుపుకొని తాగిర్రో నాకైతే తెలియదు, కానీ ఇదైతే సోడా భయ్య. చూడండి ఎంత బాగుంది సోడా సీసా. నీ ఎవ్వరి దగ్గర లేని ఆయుధాలన్నీ మనల దగ్గరనే ఉన్నాయి భయ్య. చూడు రకరకాల వీటి పేర్లు కూడా చక్కగా నాకైతే తెలియదు. గన్స్ అయితే ఒక 90-100 రకాల గన్స్ ఉన్నాయి. బాంబులు వేసేటి గన్స్, హిల్లులు, బాణాలు, కత్తులు. అదొక సెక్షన్ అయితే మతి పోతుంది భయ్య. మంచి ఒక ఫైటింగ్ సీన్ తీస్తే మాత్రం మంచి అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్లో. అన్ని రకాల గన్స్ ఉన్నాయి, యూజ్ చేసుకోవచ్చు. ఒక షూటింగ్ పర్పస్ అయితే మస్తు యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ షూటింగ్కి పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు, కానీ సూపర్ ఉన్నది భయ్య వ్యూ మాత్రం. నాకైతే మతి పోతుంది ఇది చూస్తా అంటే. ఇక ఈ సెక్షన్ అయిపోయింది, మనం ఇంకో సెక్షన్కి పోదాం. ఈ సెక్షన్లో ఏముంటాయి తెలుసా? గుర్రపు బండ్లు కానీ, ఆ కాలంలో యూజ్ చేసిన మోటార్ వాహనాలు, సైకిళ్ళు, బుల్లెట్ బండ్లు, కార్లు, దాదాపు ఒక 50 రకాల కార్లను చూడవచ్చు, గుర్రాల బండ్లను చూడవచ్చు. ఒక అద్భుతమైన చెట్టు ఉంటుంది ఇక్కడ. ఈ చెట్టు అయితే డిఫరెంట్గా ఉన్నది భయ్య, నాకు మస్తు నచ్చింది, బాగా అనిపించింది. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ 75% మాత్రమే అయిపోయింది, మీకు ఇంకొక 25% చూపించాలి. ఇవేనండి ఆ గుర్రపు బండ్లు. చూడండి నీ ఎట్లా అంటే ఆ రోజులలో అట్లా యూజ్ చేశారన్నమాట వీటిని. అక్కడ చూసి ఆ గంగాలం, పెద్ద గంగాలం కనిపిస్తుందా మీకు? అదో గంగాలం, దాన్ని అట్లా కూడా యూజ్ చేసిర్రు. ఇక అయితలేదు నాతోటి, ఒక ఆడ కూర్చున్నా, వశం అయితలేదు, కాళ్ళ నొప్పులు, ఏళ్ళ నొప్పులు. కానీ మీకు ఎట్లయినా చేసి దీన్ని పూర్తిగా చూపించాలనే ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ అయినా. ఇక ఈ బంగ్లాకు పోదాం. ఈ బంగ్లాలో ఇంకో సెక్షన్ ఉంటుంది, ఆ కాలంలో వాళ్ళు యూజ్ చేసిన బెడ్లు, సోఫా సెట్లు, ఈ ఇంకా మంచిగా అంటే ఒక కలవరి పట్టు అని ఒక యుద్ధం ఉంటుంది, ఐడియా ఉందా అండి మీకు? ఆ సంబంధించి ఒక బొమ్మ కూడా కనిపిస్తుంది, మంచిగా అట్రాక్టివ్గా ఉంటుంది భయ్య ఆ బొమ్మ అయితే మీకు. అబ్బబ్బా ఏమన్నా ఉన్నాయా భయ్య? వందల సంవత్సరాల క్రితం సోఫా సెట్లు కూడా, ఆ మంచాలు కూడా ఈ కాలం నాటి కూడా స్టిల్ తల మెరిచిపోతున్నాయి, సూపర్ ఉన్నాయి.
నాకైతే మస్తు నచ్చినాయి. ఇంకా కూడా మస్తు ఉన్నాయి అంటే గ్రేట్. ఇదేదో యుద్ధ రీతి భయ్య, దీని పేరు కూడా నాకు తెలియదు. కానీ పాపం పోరని చెయ్యి పట్టి ఇరుతాను పెద్ద మనిషి. నొత్తది పాపం పాపం పోరని చెయ్యి ఇరిగింది అనుకో, లేనిపోని పంచాయతీ. ఇంటికి పోయినాక వాడు పని చేసుకొని బతకాలి. ఎందుకు కొట్లాటలు ఎందుకు భయ్యా? నీ అన్నదమ్ములం అక్క చెల్లెలు లేక కలిసిమెలిసి ఉండాలి కానీ కొట్లాటలు ఎందుకు? ఇడు ఇక అటు ఇటు చేసి అయితే మొత్తానికైతే నాకు ఇష్టమైన కార్ల సెక్షన్లోకి వచ్చిన భయ్య. కార్లను చూస్తానే నాకైతే మస్తు అనిపించింది. ఒక్కొక్క కారు ఒక్కొక్క అద్భుతం భయ్య. వీటిని ఆ కాలంలోనే గింత లగ్జరీగా యూజ్ చేసిరంటే కార్లు, రాజు అంటే రాజే ఎంతైనా. ఒక కార్ ఇస్తే మంచిగా ఉండి ఇక్కడ దాకా వేద్దాం అనిపించింది కానీ అవి అద్దాలలో మంచిగా ప్యాక్ చేసి పెట్టిర్రు. దుమ్ము కూడా పట్టాలి వీటికి, అంత సెక్యూర్గా ఉన్నాయి అవి మంచిగా. చూడండి, ఒక్కొక్క కారు ఒక్కొక్క అద్భుతం. ఈ కార్ల పేర్లు కూడా నాకు చక్కగా తెలియదు భయ్య. అక్కడ రాసున్నవి కానీ అద్దాలలో నుంచి వీడియో సరిగ్గా రావట్లేదు, అందుకే మీకు ఆ కార్ల పేర్లు చెప్పలేకపోతున్నా. దాదాపు అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక 30 కార్లు ఉన్నాయి భయ్య. కార్ లవర్స్ అండ్ డ్రైవింగ్ లవర్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి భయ్య కార్ అని చెప్పేసి. నాకు కూడా అర్థమవుతుంది, మీకు కూడా నాలాగే మీకు కూడా కార్ పిచ్చి ఉందని చెప్పేసి. నాకైతే డ్రైవింగ్ అంటే పిచ్చి భయ్య. రకరకాల స్టంట్స్ వేస్తూ డ్రైవింగ్ చేయాలని ఇష్టం. చూద్దాం ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. V6 నిస్సాన్ ఇది ఒక అద్భుతమైన బ్రాండ్ భయ్య. కార్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. దీన్ని అద్దాలలో పెట్టకుండా బయట పెట్టి ఉంచారు. మంచిగా దీన్ని ఒకసారి ముట్టుకొని అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా. రాజులు నడిపిన కారు కదా, ఎంతైనా మనం కూడా ఒకసారి నడపాలని కోరిక కానీ మనల్ని నడపనియరాయ. ఇవో గుర్రపు బండ్లు భయ్య, వాళ్ళు యూజ్ చేసిన గుర్రపు బండ్లు కానీ కార్లు, తవేరాలు, జీబులు, బుల్లెట్ బండి మంచిగా అనిపించింది. చూడండి ఒకసారి చుట్టూ వ్యూ చూడండి, ఆ కార్ల వ్యూ కానీ బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చి అంటే ఈ ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేయండి ఒక రోజును తప్పకుండా. ఇవి వాళ్ళు యూజ్ చేసిన బట్టలు, రాజులు, యువరాణులు, వాళ్ళ కొడుకులు, బిడ్డలు అందరు యూజ్ చేసిన బట్టలు, చీరలు ఒక పెద్ద సెక్షన్ పెట్టి దాన్ని ఒక అంటే ఎగ్జిబిషన్ లాగా పెట్టేసారు దీన్ని. మనోళ్ళు యూజ్ చేసిన వస్తువులు అని చెప్పేసి మంచిగా ఉన్నాయి. ఓకే, రకరకాల తల మెరిసిపోతున్నాయి. ఒక్కొక్క కొన్ని చీరలు అయితే బంగారంతో నేసినట్టున్నాయి. అవైతే అంటే ఆ విధంగా మెరుస్తున్నాయి. మంచిగా అద్భుతంగా అనిపించింది మనకైతే. ఇది రాజుగారి బెడ్ భయ్య, చూడండి మంచి అంగు ఆర్భాటాలతో మంచి ముస్తాబై ఉన్నది బెడ్. తెలుసు కదా భయ్య మీ అందరికీ అయితే నేనైతే ఒక గివ్ అవే ఇచ్చిన, దాంట్లో మీరు అందరూ పాల్గొనండి. నేనైతే ఏమేమైతే చెప్పినా అవన్నీ చేయండి. చేస్తే మీకు తప్పకుండా సిల్వర్ కాయిన్ అనేది గిఫ్ట్గా ఇస్తా. ఆ క్వశ్చన్ ఏంటిది, ఆ ఆన్సర్ ఏంటిది అని చెప్పేసి అయితే మీకు వీడియో మధ్యలో నేను అడిగిన దాన్ని ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మాత్రమే అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, మీకు ఆ క్వశ్చన్ ఏంటిది, ఆ ఆన్సర్ ఏంటిది అంటే మీకు ఏం అర్థం కాదు. ప్లీజ్ మీకు ఆ గిఫ్ట్ కావాలన్నా, మీరు ఈ కాంటెస్ట్లో పాల్గొనాలన్నా వీడియో మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. చూస్తే మీకు తప్పకుండా గిఫ్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ రాకేష్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.